ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుతపులి టెన్షన్ వెంటాడింది. గుంతలో పడిన చిరుతను బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. తిరుపతి నుంచి ఇప్పటికే రెస్క్యూ టీం దేవనగరంకి చేరుకుంది. చిరుతపులికి ఎరగా ఒక మేకను వదిలారు అటవీ సిబ్బంది. చిరుతను బంధించేందుకు దేవనగరంలో అధికారుల ఆపరేషన్ ఎలా సాగుతోందో మా రిపోర్టర్ ఫైరోజ్ అందిస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం దగ్గర ఉన్నటువంటి ఈ పొలాల్లో చిరుతపులి కలకడం సృష్టించింది. రాత్రి వేళల్లో ఆ పులి ఇక్కడికి వచ్చి ఒక గుంటలో పడిపోవడం వల్ల ఇక్కడ ఒకసారిగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాత పేపర్ మిల్లు ఉంది. ఇక్కడ ఈ పాత పేపర్ మిల్లు దగ్గర ఉన్నటువంటి ఈ స్థలంలో కొంతమంది ఈ గుంతలు తీసి ఇక్కడ పెట్టడం వల్ల ఈ గుంతల్లో ఇక్కడ చనిపోయిన జీవాలను తీసుకొచ్చి ఈ గుంతలు వాళ్ళు వేస్తుండటం వల్ల ఆ వాసనకి చిరుతపులి ఎక్కడి నుంచి నల్మల అటవీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి చిరుతపులి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ ఒక వెహికల్స్ అన్ని అడ్డం పెట్టినారు. దాని పక్కన ఒక గుంత ఉంది. ఆ గుంతలు ప్రస్తుతం చిరుతపులి అక్కడ ఉంది. ఎందుకంటే రాత్రి వేళల్లో ఈ వాసన అంటే ఏదైతే మృతదేహాలు పశువుల మృతదేహాలు ఆ గుంతలో వేశారో ఆ మృతదేహాల వాసన బట్టి అక్కడికి వచ్చి అది వాటిని తినడానికి అక్కడికి వచ్చింది. అయితే ఆ గుంతలో పడిపోయిన తర్వాత అది బయటికి రాలేక అది గాంట్రిస్తుండటంతో చూసి ఇక్కడ ఉన్నటువంటి పశువుల కాపరులు కొంతమంది వాటిని చూసి ఒకసారిగా వీళ్ళు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఉండడంతో వీళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అది ఆ గుంతలోనే ఉంది. దాన్ని బయటికి రాకుండా వల వేసి దాన్ని పట్టుకునేందుకు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ గుంతలో పైన వల వేసి అటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వీళ్ళందరూ అంటే ఒక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరు కూడా ఇటువైపు రాకుండా వాళ్ళు చేస్తున్నారు. మరోవైపున చిన్న చిన్న శబ్దాలు చేసినా కానీ ఆ చిరుతపులి భయపడి బయటికి రావట్లేదన్న కారణంగా అందరినీ దూరంగా ఉంచారు. మనం కూడా చాలా చిన్నగా మాట్లాడుతూ ఆ చిరుతపులికి ఇబ్బంది కలిగించకుండా మనం దూరంగా నుంచి విజువల్స్ తీసుకుంటున్నాం. మరోవైపున చూస్తుంటే ఆ చిరుతపులి బయటకు రావడానికి అవకాశంగా ఒక మేకపిల్లని కూడా అక్కడ ఉంచారు. ఆ మేకపిల్ల అరుపులకి అదేమన్నా బయటకు వస్తే దాన్ని వెంటనే ట్రాంకులైజర్స్ ఇచ్చి దాన్ని మత్తు మంది ఇచ్చి దాన్ని పట్టుకోవడానికి కూడా ఇక్కడ గిద్దలూరు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు అలాగే మార్కాపురం సంబంధించిన ఫారెస్ట్ అధికారులు మరోవైపున తిరుపతి సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులను కూడా ఇక్కడ పిలిపించి ఇక్కడ మొత్తం కూడా ఈ చిరుతపులిని సజీవంగా వలలో పట్టుకొని అడవుల్లోకి వదిలేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి వాటిలో కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం కూడా ఈ గుంతకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మేకను ఏర్పాటు చేసి ఆ మేక అరుపులు కూడా మనం చిన్నగా వినిపిస్తుంది. మేక అరుపులు కూడా అవి బయటకంటే ఇతర అరుపులు ఏమి వినిపించకుండా కేవలం మేక అరుపు మాత్రం వినిపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రం అది బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా దాన్ని ట్రాప్ చేసి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒకసారిగా వలలో చిక్కిన తర్వాత దానికి మత్తు మంది ఇచ్చి దాన్ని ఎక్కడి నుంచి సేఫ్గా తరలించడానికి కూడా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ బోన్లో నుంచి తీసుకెళ్లి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవిలో వదిలేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో ఒక గంట తర్వాత కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది. చిరుతపులిని పట్టుకోవడానికి అనువుగా ఉండేందుకు ఇక్కడ గ్రామస్తులు కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ సంఘాసాలను తెలుసుకుని పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరినీ ఈ ఘటనా స్థలానికి చాలా దూరంగా పెడుతున్నారు. అలాగే విలేకరులు కూడా కొద్దిగా దూరంగా ఉండే శబ్దాలు చేస్తే అది బయటికి రాదు, తీసుకువస్తుందని చెప్పడం వల్ల కూడా మనం కూడా వాళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా చిన్నగా మాట్లాడుతూ ఆ చిరుతపులికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా మనం చేయాల్సి వస్తుంది. మరోవైపున ఈ చిరుతపులి కనుక తప్పించుకొని గ్రామాల్లోకి వెళితే పరిస్థితి తీవ్రంగా ఉంటే గ్రామాలపైన పడితే పశువులు కానీ మనుషులను కానీ చంపిన అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే పట్టుకోవాలన్న ఉద్దేశం మీద ఇటు అధికారులు అటు గ్రామస్తులు కూడా వీటిలో జాగ్రత్తగా దీన్ని బయటకు వచ్చిన తర్వాత దాన్ని జాగ్రత్త పట్టుకొని సమీప ప్రాంతంలో ఉన్న అడవులు వదిలేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేవనగరం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. రాజ్ కుమార్తో ఫైరోజ్ టీవీ9 దేవనగరం ప్రకాశం జిల్లా. నిన్న సాయంత్రం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుతపులి పాత పేపర్ మిల్ సమీపంలో ఒక గుంతలో పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు గుంతపై వలలు వేసి చిరుతపులి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేవనగరంకు తిరుపతి నుంచి అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బయటికి తీసి దాన్ని అడవిలో విడిచిపెట్టేందుకు ఒక రెస్క్యూ టీంని పంపించారు. చిరుతను బయటకు తీసిన తర్వాత దాన్ని అడవిలో వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.